హాయ్ అండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, డబ్బు వస్తే మొదటిగా మీకే తెలియజేస్తాను అని. అవునండి, డబ్బు వచ్చింది. కానీ అది యూట్యూబ్ నుంచి కాదు, వేరే యాప్ ద్వారా వచ్చింది. అది యాప్ అది నాకెందుకు వచ్చింది, ఎంత వచ్చింది అనేది ఇప్పుడు చెప్తాను. నేను సరదాగా మొదలుపెట్టాను యాప్. ఏదో ఇంట్లో తినేవి, లేదో నేను పని చేసుకునేవి అవన్నీ తీసేసి, లేదా వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని దానికి కంటెంట్ వేరే చేసి కామెడీ వర్షన్ వేసి అలా వీడియోస్ని అందులో పోస్ట్ చేశాను. కొన్ని నెలల తర్వాత ఆ యాప్లో నాకు 24,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. వ్యూస్ బాగానే వచ్చినాయి, సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చినారు. మొన్నటికి మొన్న అందులో ఒక కొంత అమౌంట్ అనేది ఆ యాప్ వాళ్ళు నాకు వేసినారు. దాన్ని నేను విత్డ్రా చేసుకునే దానికోసము కేవైసీ చేశాను. తర్వాత నా పాన్ కార్డ్ అప్లై చేశాను. వాళ్ళు వెంటనే ఓకే చేసేసినారు. తర్వాత ఆ కాయిన్స్ని అమౌంట్ రూపంలో నాకు జమ చేసి, దాంట్లో వాళ్ళు ట్యాక్స్ అనేసి 25 రూపీస్ ట్యాక్స్ తీసుకున్నారు. వాళ్ళ అమౌంట్కి ఇంత అనేసి ట్యాక్స్ వాళ్ళు తీసుకుంటారు. నాకు వచ్చిన అమౌంట్లో 25 రూపీస్ ట్యాక్స్ తీసేసినారు. ఆ ట్యాక్స్ పోగాను నాకు మిగిలిన అమౌంట్ నాకు అకౌంట్లో జమ చేసినారు. ఆ యాప్ వచ్చేసి మోజ్ యాప్ అండి. ఇంతకుముందు ఏదో సరదాగా నేను వాడినాను ఆ యాప్. ఇప్పుడు నాకు అందులోనే అమౌంట్ వచ్చిందే నాకే ఆశ్చర్యమైంది. సరదా కోసం చేసిన యాప్ ఈరోజు అమౌంట్ వచ్చిందంటే నాకే ఆశ్చర్యమైంది. అందులో నాకు వచ్చేసి 500 కాయిన్స్ వచ్చినాయి నా వీడియోస్కి, నా లైవ్స్కి. 500కి గాను వాళ్ళు 250 రూపీస్ అమౌంట్ అనేది నా అకౌంట్లోకి వేసినారు. దాంట్లో 25 రూపీస్ ట్యాక్స్ పోను 225 రూపీస్ నేను సంపాదించినానండి మోజు నుంచి. నాకంటే చాలా ఆనందంగా ఉంది. సరదాగా పెట్టుకున్న ఛానల్ నుంచి నాకు డబ్బు రావడం అనేది నాకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. మీ కరుణాకర్. బాయ్.